టమాటా కూర ఈజీగా ఎలా వండాలో చెప్తాను నేను. తగినంత నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇలా వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు గోలిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత టమాటా వక్కలు వేసుకోండి. నేనైతే ఉల్లిగడ్డ వేయట్లేదు. మీరు ఎప్పుడు ఉల్లిగడ్డ వేసి వండుతారు కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ వేయక వండి చూడండి. వెల్లుల్లి వేసుకొని ఎంత టేస్టీగా ఉంటుందో తెలుస్తుంది మీకు కూడా. ఇలా టమాటా వక్కలు బాగా కలుపుకున్న తర్వాత పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకున్నాను. ఒకసారి మూత తీసుకొని కొద్దిగంత మెంతి పొడి, తగినంత ఉప్పు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసి వండాను కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన వాటర్ పెట్టుకొని టమాటాలు ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే టమాటా ఉడికింది. టమాటా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.